ఇద్దరు వివాహిత మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చిక్కోలు వాసులను ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామం శివారులో ఉన్నటువంటి 16 నెంబర్ జాతీయ రహదారిపై అప్రోచ్ రోడ్లో తులసిరత్నం అనే ఒక మహిళ అపస్మారక స్థితిలో పడి ఉన్న విషయాన్ని పోలీసులకు సమాచారం స్థానికులు. కాకపోతే ఆమె పిల్లలవలస గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. ఆమెకు కోర్మారావుతో వివాహం జరిగింది. వారికి ఒక పాప కూడా ఉండడం జరిగింది. కాకపోతే ఆయన భర్త పినాయిల్ వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళు. వీరంతా 14 ఏళ్ళుగా ఏఎస్ఎన్ కాలనీలో నివాసం ఉంటున్నారు. భర్త ఆరోగ్యం బాగోకపోవడంతో చర్మ వ్యాధితో బాధపడుతున్నటువంటి తులసిరత్నం మాత్రం చికిత్స నిమిత్తమై ఇంటి దగ్గర చెప్పి సాయంత్రం 5 గంటలకు బయటికి రావడం జరిగింది. మొన్న రాత్రి సాయంత్రం 5 గంటలు బయటకు వచ్చిన ఆమె ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో వెనువెంటనే బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి బంధువులను కూడా ఆరాధించారు. కాకపోతే ఆమె తెల్లవారి శవమై కనిపించడం మాత్రం బంధువులు అందరూ కూడా ఐడెంటిఫై చేశారు. పోలీసులు కూడాను ఎవరైతే ఆమె చనిపోయిందని నిర్ధారించిన తర్వాత అక్కడ ఆమె మెడపై ఉన్నటువంటి ఘాట్లు చూసి తాడుతో ఆమెని బలవంతంగా హత్య చేశారని నిర్ధారణకు వచ్చారు. దీంతో డాగ్ స్క్వాడ్ అదేవిధంగా క్లూస్ టీం కూడాను ఆ పరిసర ప్రాంతాలను జల్లెడ పెట్టారు. కాకపోతే ఈ విషయంపై మాత్రం ఏమైనా ఆమె ఒంటిపై ఉన్నటువంటి బంగారాన్ని అపహరించేందుకు ఆమెను హత్య చేశారా, లేకపోతే ఏమైనా ఇతరత్రటువంటి సంబంధాలు ఏమైనా ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతం మాత్రం అటు కొత్త వలసతో పాటు పిల్లల వలస గ్రామంలో కూడాను విషాచాములు అనుకున్నాయి. ఇద్దరు పిల్లలను పోషించుకునేందుకు అనారోగ్యంతో ఉన్న భర్తను కాపాడుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నంలో ఈరోజు ఆమెని హత్య చేయడానికి ఎవరు కారకులై ఉంటారని పోలీసులు మాత్రం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎచ్చెర్ల పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలం చేరుకున్న తర్వాత ఆమెను గుర్తించేందుకు మాత్రం బంధువులకు సమాచారం. ఆమె వెంట తెచ్చుకున్న సెల్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు కూడాను స్థానికుల సహకారంతో ఆమెను మాత్రం తులసిరత్నంగా గుర్తించారు. మరోవైపు చూసుకుంటే కనుక లావేరు మండలం మురపాక గ్రామానికి చెందినటువంటి పార్వతమ్మ అనే ఒక వృద్ధురాలు 1వ తేదీన పశువులు కాపలాకై పొలానికి వెళ్ళి ఎప్పటికీ తిరిగి రావడంతో అదే బంధువులు అదేవిధంగా కొడుకులు మాత్రం పోలీసులు సమాచారం ఇచ్చారు. 2 రోజులుగా ఆమె జాడ కానరాకపోవడంతో ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడాను ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించినప్పటికి కూడాను ఆమె జాడ కానలేదు. కాకపోతే కనుక పోలీసులు మాత్రం ఆమె జాడ కానరాకపోవడంతో ఆ పరిసర ప్రాంతాలన్నింటిని కూడాను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ అదేవిధంగా క్లూస్ టీంను కూడా రంగంలో దించారు. 3వ తేదీన తెల్లవారుజామున మాత్రం గ్రామ సమీపంలో ఉన్నటువంటి నేలబావిలో ఆమె మృతదేహం లభ్యం కావడం, ఆమె ఒంటిపై ఉన్నటువంటి చెవులకి ముక్కుకి ఉన్నటువంటి గాయాలు కావడం, అదేవిధంగా ఆమె జుత్తు కాలిపోవడం అంటే ఆమెకి కాలిపోయిన గాయాలు, ఈ పరిణామాలన్నీ చూసినటువంటి పోలీసులు మాత్రం ఆమె ఒంటిపై 2 తులాల బంగారం ఉంది, ఆ బంగారాన్ని అపహరించేందుకే దుండగులు ఆమెను మాత్రం అపహరించి హత్య చేసి ఆ బంగారాన్ని దోచుకొని ఈరోజు ఆమెకి నిప్పు పెట్టి దహనం చేసి ఆ నేలబావిలో పడేసి ఉంటారని చెప్పి ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ఈ 2 ఉదంతాలు కూడాను హత్య ఉదంతాలుగా నిర్ధారించారు. ప్రస్తుతం మాత్రం ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారనే విషయంపై పోలీసులు మాత్రం ముమ్మరం చేశారు. చూస్తే కనుక ఏదైతే తులసిరత్నం విషయంలో మాత్రం ఇంటి దగ్గర చెప్పి బయటికి చికిత్సకే వెళ్ళి వచ్చినటువంటి తులసిరత్నం ఎప్పటికీ రాకపోవడంతో ఆమెను హైవే పక్కన ఉన్నటువంటి అప్రోచ్ రోడ్లో పేక పిసికి చంపేయడం, అదేవిధంగా వృద్ధులలో పశువుల కాపలాకై వెళ్ళినటువంటి వృద్ధురాలు మాత్రం ఆమె అటువైపు వెళ్తున్న విషయాన్ని ఆ గ్రామస్తులు ఎవరైనా గమనించారా, ఆమె ఒంటిపై బంగారం ఉన్నదన్న విషయాన్ని నిర్ధారించుకొని ఆమెను మాత్రం హత్య చేసి ఆ బంగారాన్ని అపహరించుకుపోవడం, ఈ 2 ఉదంతాలు మాత్రం చిక్కోలు జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేశాయి. ఈ ఇద్దరు వివాహితులు హత్యగా పరిణతి తీసుకున్న పోలీసులు మాత్రం నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా మహిళలపై ఇటువంటి హత్యలు జరగడం మాత్రం చిక్కోలు జిల్లా వాసులు మాత్రం కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. లావేరు అదేవిధంగా ఆమదాలవలస ఈ 2 మండలాలకు చెందినటువంటి ఈ ఇద్దరు మహిళల విషయంలో మాత్రం దుండగులు ఒకరై ఉంటారా, లేకపోతే ఇంకా వేరే ఎవరైనా గ్యాంగ్ కనుక వీరిని హత్య చేసి ఉంటుందా అన్నటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వృద్ధురాలని హత్య చేసే విషయంలో మాత్రం గ్రామస్తులకే ఆమెపై ఒంటిపై బంగారం ఉన్న విషయం తెలుస్తుంది. కాకపోతే తులసిరత్నం విషయంలో కూడాను ఆమె పేక పిసికి హత్య చేయడం, అంటే తాడుతో పేకను నులిమి ఆ ఒంటిపై ఉన్న బంగారాన్ని కూడా దోచుకునేందుకే తులసిరత్నాన్ని హత్య చేశారన్న కోణంలో పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ 2 హత్యలు మాత్రం ఈరోజు చిక్కోలు వాసులను ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేసే అనడంలో ఎటువంటి అతిశయక లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.